కలెక్టర్ సార్ అని ముచ్చట చెప్పి షాపుల షెద్దర్లు చూపెడతారేందోల్లా అనుకునేరు. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సార్ పిలుపుతోటి పోగైనా కొత్త షెద్దర్లు ఇవన్నీ. సారు పిలుపుతోటి షెద్దర్లు జమవుడేందంటారా? కలెక్టర్ను కలిసేటందుకు దినా మస్తు మంది అధికారులు, ఉపాధ్యాయులు, వాళ్ళు వీళ్ళు బొచ్చడు మంది వస్తుంటారు కదా కలెక్టరేటుకు. ఇక అందులో కొత్త సంవత్సరం అంటే వచ్చేటోళ్ళంతా ఒట్టిగొత్తరా? పూల గుత్తులు పట్టుకొని వస్తారు. అగో ఆ పద్ధతికి రామ్ రామ్ చెప్పి నన్ను కలిసేటందుకు వచ్చేటోళ్ళంతా షెద్దర్లు కొనుక్కొని రావాలని చెప్పిండు సారు మొన్నట్లా. ఎందుకని అనుకుంటున్నారా? చలికాలం కదా, సర్కార్ హాస్టళ్లల్లా పిల్లల కోసమట. గొప్ప ఆలోచనే సారుదే. ఇక జిల్లాకే పెద్ద. కలెక్టర్ సార్ చెప్పిన మాట వినకుంటుంటారా? కలెక్టర్ సార్ను కలిసి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేటందుకు వచ్చినోళ్ళంతా పూల గుత్తులకు బదులు షెద్దర్లు కొనుక్కొనే వచ్చిండ్రు. అట్లా సార్ను కలిసేటందుకు వచ్చినోళ్ళు తెచ్చినయే గీ కొత్త షెద్దర్లన్నీ బగ్గనే జమైనాయి. కలెక్టర్ సార్ కూడా ఫుల్ ఖుషయిండు. మరి అధికారులందరూ కూడా వాళ్ళ స్టాఫ్, అదేవిధంగా కొంతమంది ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడానికి వచ్చినప్పుడు ఇంతకుముందు లాగా బుకేస్ అవన్నీ ఇవ్వకుండా బ్లాంకెట్స్ అందరినీ కూడా ఈమెన్స్ రిక్వెస్ట్ చేస్తే పెద్ద ఎత్తున స్పందించి వాళ్ళందరూ కూడా బ్లాంకెట్స్ ఇవ్వడం జరిగింది. మన పిల్లలు ఎవరైతే హాస్టల్లో చదువుకుంటున్న పిల్లలు ఉంటా ఉన్నారో మరి వాళ్ళందరికీ కూడా ఈ బ్లాంకెట్స్ ఇచ్చినట్టయితే మంచి ఉపయోగం అవుతుందని మరి ఇప్పుడు వరకు స్పందించిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఇంకా మీద ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే కూడా బ్లాంకెట్స్ తేవాలనేసి కూడా రిక్వెస్ట్ చేస్తాం. మంచి పని చేసిండ్రు సారు. అధికారులందరూ మీ లెక్క ఆలోచన చేయాలి గాని శానా మారుతుంది దేశం. ఇన్నర్ కదా సార్ చెప్పింది. జిల్లా మొత్తం సర్కార్ హాస్టల్లో చదువుకునే పిల్లలు 2500 మంది దాకుంటారంటనోల్లా. అగో అన్ని షెద్దర్లు టార్గెట్ పెట్టుకుంటే ఇంకా టార్గెట్ నిండలేదు. ఇంకెవరన్నా సాను కలిసేటందుకు పోయేటట్టుంటే షెద్దర్లు కొనుక్కొని పోన్రల్లా. మరి 2500 షెద్దర్లు కాగాలనే పిల్లలకు వంచుతారట అన్ని. చలి ఏ రేంజ్లో పెడతాందో చూస్తాండ్రు కదా, ఆలస్యం చేయకుండ్రి మరి.